హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే చేశాను. ఆర్ఆర్బీ జేఈ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో 7,934 పోస్ట్ అయితే ఉన్నాయని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను. అది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో అది జస్ట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పి నేనైతే వీడియో చేశాను. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని అయితే ఎనేబుల్ చేశారు. అది జూలై 30th నుంచి అయితే ఆన్లైన్ మనం చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుద్దని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాము. సో అలాగే 30th నుంచి వాళ్ళు లింక్ని అయితే ఎనేబుల్ చేశారు. సో ఇది మెయిన్ లింక్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదా మీకు కావాలంటే కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి లింక్ అని చెప్పి నేనైతే వాళ్ళకి పర్సనల్గా పంపిస్తాను, లేదా కామెంట్స్లో చేస్తాను. సో ఇక్కడ మనకి అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మనం అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఏ ఎగ్జిస్టెడ్ యూజర్ అయితే మీరు ఆల్రెడీ లాస్ట్ టైం జేఈకి రాసి మళ్ళీ రాస్తున్నారు అనుకుంటే మీకు సేమ్ పాత క్రెడెన్షియల్స్తోనే లాగిన్ అవ్వచ్చు. లేదు ఇది న్యూగా క్రియేట్ చేసుకొని న్యూ అకౌంట్ మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఈ ఎగ్జామ్కి, దీనికి ఆర్ఆర్బీకి అనుకుంటే క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, దాన్ని ఓకే క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకు ఉండేది చూస్ ద కంట్రీ అనమాట. ఇక్కడ డ్రాప్ డౌన్లో మనం ఇండియా సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఫుల్ నేము, రీటైప్ ఫుల్ నేమ్, మళ్ళీ ఫుల్ నేమ్ని 2 సార్లు రాయాలి. సో ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా మీ నేమ్ని చేంజ్ చేసినట్టయితే ఎస్ అని రాసి చేంజ్ చేసిన నేము కూడా కింద మెన్షన్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ నేమ్ అని వస్తుంది. సో ఆ చేంజ్ నేమ్ అని చెప్పి రాయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ అవంతా ఫిల్ చేయండి. తర్వాత ఇవన్నీ మనకు తెలిసిందే, జెండరు, ఫాదర్ నేమ్ ఇవన్నీ చేసిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఆధార్ వెరిఫికేషన్ మనం ఆధార్ నెంబరు వెరిఫై చేసుకోవాలి. కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే నా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మనకి ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ని మన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి, పాస్వర్డ్, కింద ఇచ్చిన క్యాప్షన్ని ఎంటర్ చేస్తున్నాను. నేను ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్ళద్ది. సో ఇక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఫస్ట్ స్టెప్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ 3 ఉంటాయి. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇనిషియల్లీ మనం సికింద్రాబాద్ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అందరికీ అదే ఉంటుంది, నాకు తెలిసి అదే ఉంటుంది కాదు, అదే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాదే మనకి మెయిన్ డివిజను. సో సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకొని ఇది చెక్ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనకి యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఇచ్చేసాం కదా, దాని ప్రకారమే వచ్చేస్తాయి. రిమైనింగ్ ఫిల్ చేయాల్సినటువన్నీ ఫిల్ చేసుకొని ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది, దాన్ని అన్ని చెక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, ఇవన్నీ ఫిల్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్లో మనం బీసీ క్యాండిడేట్స్కి బీసీ అని సపరేట్గా ఉండదు, ఓబీసీ అని ఉంటుంది. ఓబీసీలో కూడా మనం ఓబీసీ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. మీ సేవ దగ్గరికి వెళ్ళి మీ సేవలో అప్లై చేస్తే ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేషన్ నెంబరు, ఇష్యూ అథారిటీ అవన్నీ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇచ్చారన్నది, అది మీ సేవకి వెళ్ళి మనం ఓబీసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే ఓకే, సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి ఇక్కడ. సో ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చి కేటగిరీ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా ఇవన్నీ మనకు తెలిసిందే. ఏమైనా డిసేబిలిటీ ఉన్నాయా అవి కాదు, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎందుకంటే మనం ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపీస్ అందరికీ, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ క్యాండిడేట్స్కి వచ్చి 250 రూపీస్. అది కూడా రీఫండ్ అవుద్ది. ఎలా అంటే మనం అందరం 500 కట్టి పే చేస్తున్నాం కదా. సో సిబిటీ 1 అంటే ఫస్ట్ పేపర్ని మనం క్లియర్ చేసిన తర్వాత, జస్ట్ అటెంప్ట్ చేసినా కానీ క్లియర్ చేసినా కానీ 400 రూపీస్ అయితే వాళ్ళు రీఫండ్ చేస్తారు, ఎవరైతే 500 కట్టి ఎగ్జామ్ పే చేస్తారో. సో ఎవరైతే 250 కట్టి పే చేస్తారో ఎస్సీ ఎస్టీ
ఉమెన్స్ లేడీస్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 250 రూపీస్ రీఫండ్ అయిపోద్ది. వన్స్ వాళ్ళు CBT-1 ఎగ్జామ్‌ని క్లియర్ చేసినా, జస్ట్ అటెంప్ట్ చేసినా గానీ. సో, ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో, నేను ఇక్కడ వీడియో స్కిప్ చేస్తున్నాను. ఈ ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను మళ్ళీ. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయమని చెప్పి అడగద్ది. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ ఎక్కడ అవన్నీ చెక్ చేసుకోండి. అవన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడికి యాడ్ అనే ఆప్షన్ ఉంటది. అది యాడ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళండి. సో, నేను నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తున్నాను. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనకిక్కడ అప్‌లోడ్ ఫోటో అని చెప్పి మన ఫోటోని అడుగుద్ది. ఆ ఫోటోనైతే మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో, ఇక్కడ నేను ఫోటో అప్‌లోడ్ చేస్తుంటే ఇది 30 కేబీ నుంచి 70 కేబీ లోపలే ఉండాలని చెప్పి వస్తుంది. సో, దాన్ని మళ్ళీ నేను రీసైజ్ చేయాలి. దానికి టైం పట్టద్ది. సో, ఇక్కడ మనకు శాంపుల్స్ ఉన్నాయి. ఫోటోస్ అనేది ఇలా ఉండకూడదు. ఇలా ఉండాలి. పర్ఫెక్ట్‌గా కనపడేలాగా ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా మనకు పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, అవన్నీ మనం కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని 30-70 కేబీ లోపల ఉండేటట్టు చూసుకొని అవైతే మీరు క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైనల్ స్టెప్ ఒకటుంటది. ప్రిఫరెన్సెస్ అండ్ ప్రివ్యూ అని చెప్పి. ప్రిఫరెన్సెస్ ఏందంటే మన సికింద్రాబాద్ జోన్ కింద మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ సికింద్రాబాద్ జోన్ కింద మనం పర్మనెంట్ అడ్రెస్, ఆధార్ అడ్రెస్ ఇచ్చుంటాం కదా! సో, దానికి నియర్‌గా ఉన్న లొకేషన్స్‌లో ఏమేమి ఉన్నాయో అవి లెఫ్ట్ సైడ్‌లో మనకి ప్రిఫరెన్సెస్ ఉంటాయి. చాలా లిస్ట్ ఉంటాయి. అందులో మనం చెప్పినట్టుగాను 1 బై 1 ప్రిఫరెన్స్ 1, 2, 3, 4 చెక్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ రైట్ సైడ్‌లో మనకొక బాక్స్ వస్తది. అందులో కేటగిరీ వైస్‌గా ప్రిఫరెన్స్ వైస్‌గా 1, 2, 3 అని చెప్పి లెఫ్ట్ సైడ్‌లో మనకుంటాయి. అవన్నీ 1 బై 1 మీరు చెక్ చేసుకుంటే రైట్ సైడ్‌లో మీరు చెక్ చేసుకున్నట్టన్నీ రైట్ సైడ్‌లో విజిబుల్ అవుతాయి. సో, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఫైనల్ అప్లికేషన్ డన్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసి మీరైతే అమౌంట్‌నైతే పే చేయాలి. అక్కడ ఫైనల్‌లో 500 అయితే 500 ఎయిదర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ ఉమెన్స్ అయితే 250 అయితే సెండ్ చేసి లాస్ట్‌లో అప్లై చేయాలి. యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేసి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకొక డాక్యుమెంట్ అయితే వస్తది. డౌన్‌లోడ్ పేమెంట్ డాక్యుమెంట్ అని చెప్పి అది డౌన్‌లోడ్ చేసి సేఫ్‌గా పెట్టుకోండి. సో, వాళ్ళు మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడీకి, మొబైల్ నంబర్‌కి ఎగ్జామ్ డేట్స్ అయితే ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎగ్జామ్ డేట్స్‌ని వాళ్ళు మెన్షన్ చేసి మన మొబైల్ నంబర్‌కి గాని, మెయిల్‌కి గాని పంపిస్తారు. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ ప్రాసెస్‌లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. ఈ స్టెప్‌లో నేను ఆగిపోయాను. సో, ఇది మళ్ళీ రీసైజర్ అని చెప్పి అడుగుతుంది. సో, 30-70 కేబీ లోపలే ఉండాలని చెప్పి అడుగుతుంది. సో, దానికి నేను మళ్ళీ కంప్రెస్ చేసి నా ఫోటోలు అవన్నీ మళ్ళీ ల్యాబ్‌కి సెండ్ చేసుకునేది టైం పట్టుద్ది. సో, లాస్ట్ స్టెప్పు ఇవన్నీ అయిపోయింది. లాస్ట్ ఇక్కడ అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ప్రిఫరెన్సెస్ మనం సికింద్రాబాద్ జోన్ పెట్టాం కాబట్టి ఆ జోన్‌లో ఉన్నటివన్నీ చూపిస్తాయి. అందులో మీరు కొన్ని ప్రిఫరెన్సెస్ 1 బై 1గా ఇచ్చుకొని కింద లాస్ట్‌లో ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అని అడుగుతది. యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వస్తది. ఆ డాక్యుమెంట్‌ని మీరు సేఫ్‌గా పెట్టుకోండి. యాస్ ఐ మెన్షన్ మీ మొబైల్ నంబర్‌కి గానీ, మెయిల్ ఐడీకి గానీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఎక్కడ మీకు సెంటర్ వచ్చింది, ఎక్కడొచ్చిందనేది అవన్నీ వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత సెంటర్ ఎక్కడ అవన్నీ కూడా వాళ్ళు త్రూ రిజిస్టర్ మెయిల్ ఐడీకి గానీ, మొబైల్ నంబర్‌కి గానీ పంపిస్తారు. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్‌లో అయితే రెగ్యులర్‌గా అయితే వస్తాయి. సో, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరము. సో, నేను ముందుగా వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు మన ఛానల్ దగ్గరగా 1000 సబ్స్క్రైబర్స్‌కి అయితే దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం గైస్. ఇది నేను లాస్ట్ వీడియో చేశాను. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీసీఎస్ రిక్రూట్మెంట్ అనే దానికి 3.1K వ్యూస్ అయితే వచ్చాయి 3 డేస్‌లో. సో, ఈ వీడియోకి నేను సేమ్ ఇలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒక 3K వ్యూస్ వస్తాయని చెప్పి, ఒక 100 లైక్స్ వస్తాయని చెప్పి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.